మనం ఈ సెషన్ స్టార్ట్ చేసుకోబోయే ముందు ఇంతటి అద్భుతమైన ఈ యొక్క జ్ఞానాన్ని మనకి పరిచయం చేసిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, డాక్టర్ జీకే గారికి, ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు సెషన్ ని స్టార్ట్ చేసుకుంటున్నాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశము ఒక సమస్య వచ్చింది మనకి. ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు అంటే 4 టాబ్లెట్స్ ని మనము గత 4-5 ఎపిసోడ్స్ గా మనం 4 టాబ్లెట్స్ చేసుకుంటూ ఉన్నాం. ఈ 4 టాబ్లెట్స్ లో ఈరోజు మరొక అంశము అందరికీ కూడా అత్యంత అవసరమైన అంశం ఇది. ఈ అంశం ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా సమస్య అనేది లేని వ్యక్తులంటూ ఉండరు. ఇంకా మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటే సమస్య అనేది లేకపోతే మనం ఏమీ నేర్చుకోలేము. సో మనము సమస్యలను కూడా ప్రేమించాలి అంటాం ఆధ్యాత్మిక పరంగా చూస్తే, స్పిరిచువాలిటీలో. సో సిచ్యువేషన్స్ అనేవి మనం నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికే ఉన్నాయి అనేది మనం రెగ్యులర్ గా మనం తెలుసు మనకి, మనం ఈ స్పిరిచువాలిటీలోకి అడుగుడాక. దాంట్లో భాగంగా ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు దానిని 4 దశల్లో మనం పరిష్కరించుకోవచ్చు అని మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ లో 4 టాబ్లెట్స్ లో పరిష్కార మార్గం అనేది మనకి తెలియజేస్తున్నారు. ఆ పరిష్కార మార్గం, సమస్య వచ్చింది, ఆ సమస్యకి పరిష్కార మార్గం ఎన్ని దశల్లో ఉంటుంది అని మనకి తెలియజేస్తున్నారంటే, సమస్య ఏంటి అనేది ఫస్ట్ రైట్ డయాగ్నోసిస్ అన్నమాట. అంటే సమస్యని గుర్తుపట్టడం ఫస్ట్. ఏంటి అసలు సమస్య ఏంటి అని ప్రధానంగా గుర్తుపట్టడం. అదే ప్రధానమైన సమస్య అనేది మనము దాన్నే ఒక ప్రైమరీ ఇష్యూగా మనం దాన్ని గుర్తించటం. అంటే ఈ 4 దశలు ఏంటి అన్నప్పుడు, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి మనం బయటపడాలి అంటే 4 దశల్లో మనం దాన్ని బయటపడవచ్చు. దాని నుంచి మనము నేర్చుకోవచ్చు అనేది మనకి తెలియజేస్తున్నారు. దాంట్లో ప్రధానమైనవి రైట్ డయాగ్నోసిస్ అయితే, నెంబర్ 1 సమస్యను గుర్తుపట్టడం అయితే, నెంబర్ 2 వచ్చి అదే సమస్యగా భావించటం, ప్రైమరీ ఇష్యూగా తీసుకోవటం అయితే, నెంబర్ 3 వచ్చి జ్ఞానం అంటే రైట్ ఇన్ఫర్మేషన్. జ్ఞానం అంటే విజ్డమ్, కానీ ఏ విజ్డమ్ అంటే ఆ సమస్యకి సంబంధించిన విజ్డమ్, రైట్ ఇన్ఫర్మేషన్ దాని గురించి. ఓకే, నెక్స్ట్ నెంబర్ 4 ఏంటి అంటే ఆచరణ. ఈ అదే సమస్య ప్రధానమైన సమస్యగా గుర్తుపట్టడం, దాని గురించి జ్ఞానాన్ని సంపాదించుకోవడం, ప్లస్ దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి. ఇవి ఈ 4 దశల్లో గాని మనం ఒక సమస్యను చూసినప్పుడు, ఈ 4 దశల రూపంలో అయితే ప్రతి వ్యక్తికి కూడా, అంటే ఈ 4 నిరోధకాలు అనేది సమస్యని గుర్తించి, ఈ 4 నిరోధకాలు అంటే ఈ 4 దశల్లో సమస్యని గుర్తించాలి మనం. గుర్తించి వాటిని పరిష్కరించుకునే ఆ మార్గాన్ని గురించి తెలుసుకోవడానికి మనము ఈరోజు ప్రయత్నిస్తున్నాం మాస్టర్స్. ఓకే, అంటే 4 టాబ్లెట్స్ లో సమస్య అనేది ప్రాపంచిక సమస్య కానీ, ఆధ్యాత్మిక సమస్య కానీ, ఏదైనా సరే, ఏ సమస్య అయినా మనము ఎదుర్కోవలసి వచ్చినప్పుడు దాని యొక్క ఆ స్వరూప స్వభావాల్ని మనం తెలుసుకోవటానికి ఈ 4 దశలు అనేవి ఉంటాయి. ఈ 4 దశల్లో దాని యొక్క స్వరూప స్వభావాన్ని మనము తెలుసుకోవాలి అంటున్నారు 4 టాబ్లెట్స్ లో డాక్టర్ జీకే గారు మనకు అందించిన జ్ఞానం అన్నమాట ఇది. ఓకే, అంటే ఈ 4 టాబ్లెట్ల గురించి వివరంగా మనము ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం. ముందు ఈ 4 టాబ్లెట్లలో ఈ 4 దశలు ఏంటి అనేది ఇప్పుడు దాకా తెలుసుకున్నాం కదా. ఆ 4 దశల్లో ఫస్ట్ దశ ఏంటి? సమస్యను గుర్తుపట్టడం, రైట్ డయాగ్నోసిస్ చేయటం. ఓకే, అంటే సాధారణంగా మనకు తెలిసిన ఆ యొక్క ప్రాపంచిక భాషలో
సమస్య అంటే భౌతికంగా మనం అనుకున్నది పొందలేకపోవడం. అదే కదా మనకి సమస్య. అనుకున్నది జరిగితే అది సమస్యే కాదు. అందరం ఎగిరి గంతేస్తూ ఉంటాం. అనుకున్నది పొందలేకపోవడం. ఓకే. అంటే వ్యక్తులు సహకరించకపోవడం. మనకి ఏదన్నా చేయాలనుకున్నాం. మనకి చుట్టూ ఉండే వ్యక్తులు మనకి సహకరించకపోవడం. అంటే కాలం కలిసి రాకపోవడం వలన అని మనం అనుకుంటూ ఉంటాం. అబ్బా! టైం బాలేదులే, టైం కలిసి రాలేదు. ఇలాంటివన్నీ అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక పరిష్కారం అంటే కావాల్సిన వాళ్ళు ఎవరు? ఆధ్యాత్మిక పరిష్కారం కావాల్సిన వాళ్ళకి ఈ 4 దశలు మాస్టర్స్. ప్రాపంచికంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. ఓన్లీ ఇప్పుడు ఈ 4 దశలు సమస్యని ఎలా పరిష్కరించుకోవాలనేది ఆధ్యాత్మిక పరిష్కారం కోరుకునే వాళ్ళకి మాత్రమే అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే స్పిరిచ్యువల్‌గా ఎవరైతే థింక్ చేస్తూ, ఆ స్పిరిచ్యువల్‌గా ఎవరైతే ఆ యొక్క పరిష్కారాన్ని కోరుకుంటున్నారో, ఆధ్యాత్మిక పరిష్కారాన్ని, వాళ్ళకి కావాల్సింది ఈ 4 దశల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అసలు సమస్యని గుర్తుపట్టడంలోనే మనకి తమదైన ఒక వైరుధ్యం అనేది, ఆ వైవిధ్యం అనేది మనం చూపాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే సమస్యని గుర్తుపట్టటంలో వైవిధ్యాన్ని మనం చూపాలి. ఓకే. అంటే ఆ సమస్య యొక్క మూలాల్లోకి వెళ్ళి మనము ఏ గుణం లోపించటం వలన, ఏ గుణం లోపించటం వలన సమస్య కలుగుతోంది అని మనము శోధించి రిసర్చ్ చేసి తెలుసుకోవాలి ఫస్టు. ఇక్కడ గుణం గురించి ఆలోచించాలి మనం ఫస్ట్ స్టెప్‌లో. ఓకే. అంటే ఇప్పుడు రోజువారీగా మనం ఫర్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే అత్తాకోడళ్ళున్నారనుకోండి. అత్తాకోడళ్ళున్నప్పుడు ఇదంతా ఇంటింటి రామాయణమే. కాదనలేదు. ఇది కామన్‌గా ప్రతి ఇంట్లో ఉండే రామాయణమే. అత్తాకోడలనేది మనకి అది సహజం అది. ఓకే. సో, 70% కేసుల్లో అక్కడ సమస్య అనేది కొన్నిసార్లు కోడలు సహనం నేర్చుకోవటం కోసం అక్కడ సమస్యలు హద్దు దాటుతూ ఉంటాయన్నమాట. ఓకే. ఆ పాఠంలో భాగంగా అక్కడ ఏం చేస్తామంటే, అంటే కొన్ని సమయాల్లో 70% కోడలు సహనాన్ని నేర్చుకోవాల్సుంటే, అదే విధంగా అత్తగారు తనలో ఉండే ఆ దురుసుతనాన్ని తగ్గించుకోవటము, లేదు అహంకారాన్ని సరిచేసుకోవడము, ప్రతి ఒక్కరిలో గూడా ఆ సర్వత్రా దైవాన్ని దర్శించగలగటము, ఇది అత్తగారి యొక్క గుణాలు నేర్చుకునే పక్షంలో తానేం జేస్తుంది, తనతో దెబ్బలాడే ఆ కోడల్ని ఎంచుకుని తెచ్చుకుంటుంది. ఇప్పుడు అత్తని కోడలు ఎంచుకుంటుంది. కోడల్ని అత్త ఎంచుకుంటుంది. ఇప్పుడు మనకు తెలుసు గదా! ఈ భూమి మీదకి ఎందుకొచ్చాం మనం? స్పిరిచువాలిటీలో మనకేం జెప్తున్నారు? ఈ భూమి మీదకి మనం వచ్చే ముందే, ఇదిగో నువ్వు నా కోడలుగా రా, నువ్వు నా అత్తగా అని ఒకరికొకరు మాట్లాడుకొని, ఎంచుకొనే కిందకొస్తాం భూమి మీదకి. ఎందుకు ఎంచుకుంటాము? ఇదో నేను నీ దగ్గర ఈ గుణాన్ని ఈ జన్మలో నేర్చుకుంటాను. నేను ఈ గుణాన్ని ఈ జన్మలో నేను నేర్చుకుంటాను అని వస్తాం. కానీ, ఈ భూమి మీదకొచ్చాక ప్రాపంచికంలో పడిన తర్వాత మానవుడేమవుతాడు? మర్చిపోతాడు అదంతా గూడా. అరే! ఇదంతా గూడా నేనే గదా ఎంచుకొని తెచ్చుకున్నాను. ఈ కోడల్ని నేనే తెచ్చుకున్నానని అత్త మర్చిపోతుంది. తను దురుసుతనము, ఆ అహంకారము వాటిల నుంచి తను బయటపడటం కోసం ఆ కోడల్ని తెచ్చుకుంది అనని ఆమె మర్చిపోతుంది. తను సహనం నేర్చుకోవటానికి ఈ అత్తగారిని తెచ్చుకున్నాను అనే విషయం కోడలు మర్చిపోతుంది. బయట మనకి ఆ సమస్య చూసినప్పుడు అది సహజమైన సమస్య. 70% ప్రతి ఇంట్లో గూడా ఉండే సమస్యే ఇది. కానీ అదంతా గూడా మనము బయటకి చూడటానికి వారి మధ్య సమస్య అనేది ఎలాంటి సమస్యలుంటాయి? చిన్న చిన్నవే ఉంటాయి. ఏదో పెద్ద పెద్ద సమస్యలుండవు. వాళ్ళు చుట్టాలని మా వాళ్ళు మా సైడు చుట్టాలొచ్చారు. వాళ్ళని సరిగ్గా చూడలేదని, ఆ సమయానికి తిండి పెట్టలేదనో, లేదు కూరల పైన మూత సరిగా పెట్టలేదనో, ఇట్లా చిన్న చిన్న సమస్యలే ఉంటాయి మాస్టర్స్. ఇటువంటి విషయాలే చిన్న చిన్నవే. కానీ
వాటి మూలంలో పైన తెలిపిన ఆ అద్భుత గుణాలు అనేది దాగి ఉంటాయి. ఇవి ఈ చిన్న చిన్న విషయాలేననేది మనం ఎందుకు ఇక్కడ తెలుసుకుంటున్నామంటే, ఆ చిన్న చిన్న ఇష్యూస్ లోనే పైన వాళ్ళు నేర్చుకోవటానికొచ్చిన గుణాలనేవి దాగి ఉన్నాయక్కడ. వాటిని అవి ఉండాల్సిన మోతాదుకి తీసుకొచ్చేంత వరకు గూడా ఆ యొక్క గుణాలు మోతాదు అంటే ఇద్దరిలోనూ ఉభయత్రా ఆలోచించాలన్నమాట. ఒక సైడే కాదు. ఉభయత్రా గూడా 2 సైడ్‌లు కూడా ఆ ఇంట్లో ఒక ఇండియా, పాకిస్తాన్ యుద్ధం అనేది సాగుతూనే ఉంటుంది. ఎందుకని సాగుతుంది? వాళ్ళు మర్చిపోతారు. నేనిక్కడికొచ్చింది దీనికోసం గదా అని. అదే విధంగా మనకి ఒక ఆఫీస్ తీసుకోండి. ఆఫీస్ తీసుకున్నప్పుడు గూడా ఆ ఆఫీస్‌లో ఒక బాస్‌కి, ఆ యొక్క సబార్డినేట్‌కి ఎప్పుడు సమస్యగానే ఉంటుంది కొన్ని ఆఫీసుల్లో. అంటే ఏంటక్కడ? ఆ పనిలో పరిపూర్ణత్వం పొందాలి అనేది అక్కడ ఆ గుణం. అక్కడ తార్కాణం ఏంటి అంటే, ఆ పనిలో పరిపూర్ణత్వం పొందేంత వరకు వాళ్ళిద్దరికీ ఆ సమస్య పోదు. ఆ బాస్‌కి, ఆ సబార్డినేట్‌కి మధ్యలో ఉండే సమస్యనేది తీరదు. అంటే కొత్తగా ఒక వాతావరణంలోకి, ఒక ఆఫీస్‌లోకి ఒక సబార్డినేట్ వచ్చి జాయిన్ అయిన తర్వాత ఆ యొక్క ఉద్యోగం వాతావరణంలో ఆ ఉద్యోగి కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగి ఆ వాతావరణంలో మింగిల్ అవ్వాలి గదా! మింగిల్ అవ్వాలి. అక్కడ వాతావరణానికి అంతటికి గూడా అది ఏంటి అలవాటు పడాలి. అలా అలవాటు పడే క్రమంలో తను ఏమనుకుంటాడు, అబ్బా! ఈ బాస్‌తో చాలా కష్టంగుంది. ఆహ్, ఎట్లా భలే పీడిచ్చేస్తున్నాడు. ఈ బాస్‌కి ట్రాన్స్‌ఫర్ అన్నా అయిపోతే బాగుండు అని అనుకుంటారు. ఎవరు? ఆ కింద ఉద్యోగి. కానీ ఎప్పుడు ఆ ట్రాన్స్‌ఫర్ అయ్యి అతనికి ఆ బాధ నుంచి అతను బయటపడతాడు అంటే, ఆ బాస్ దగ్గర అంటే ఇతను ఎంత పని చేసినా గూడా ఆ బాస్ దగ్గర మెప్పు పొందలేడు. ఏదో ఒక మెలిక పెడుతూనే ఉంటాడు. కానీ అక్కడ ప్రాపంచికంగా జూస్తే అలా బాస్‌ని అనుకుంటారు. కానీ అది ఒట్టి మాట. అది అక్కడ ఆ గుణం నేర్చుకోటానికి అక్కడ ఏ గుణం నేర్చుకోవాలో ఇప్పుడు అదంతా గూడా ఏంది ఆ వారంతా గూడా బాస్‌కి సబార్డినేట్‌కుండే వారంతా గూడా ఏంటి? అదంతా గూడా ఒక ఒట్టి మాట అంటున్నారు మనకి స్పిరిచువాలిటీలో. ఎందుకని అంటే ఆ సమస్య ఎందుకొచ్చింది? అక్కడ ఆ బాస్ నుంచి ఏ గుణం నేర్చుకోవాలి? ఈ సబార్డినేట్ నుంచి ఆ బాస్ ఏ గుణం నేర్చుకోవాలి? ఇందాక మనం చెప్పుకున్నాం గదా! ఒక అత్తాకోడలు గురించి. అట్లా అత్తాకోడలు విషయంలో ఎలాగో బాసు సబార్డినేట్ విషయంలో గూడా అంతే మాస్టర్స్. మనకి భార్యాభర్తల విషయంలో గూడా అంతే ఉంటుంది. అంటే ఆ గుణాలు మనకందుకే అంటే మనము ఇక్కడ మూలాల్లోకి వెళ్ళాలి అంటున్నారు. మనకి ఒక సమస్యొచ్చింది. ఎవరి మధ్య అయినా సరే అది. ఒక సమస్యొచ్చినప్పుడు ఆ సమస్య మూలాల్లోకి వెళ్ళండి అంటున్నారిక్కడ మనకి. సమస్య మూలాల్లోకి ఏమి వెళ్ళాలి అంటే, ఆ మూలాల్లోకి వెళ్లి మనము దానికి సంబంధించిన గుణం ఏంటిక్కడ? నేనిక్కడ నేర్చుకోవాల్సిన గుణం ఏంటి? అనేది మనం గుర్తుపట్టాలి అంటున్నారు. ఓకే. అంటే రోజువారీ ఇతర సమస్యల్లో కూడా అక్కడ ఆ యొక్క లోపాలనేవి ఉంటాయి మనకి. ఆ గుణాన్ని మనం గ్రహించాలి. మనం ఏం చేయాలంటే అక్కడ ఏ పాఠం నేర్చుకోవాలి? ఇప్పుడు ఆ సమస్యొచ్చింది. ఆ సమస్య దగ్గర మనం ఆ మూలాల్లోకెళ్ళినప్పుడు అక్కడ ఆ గుణాన్ని ఏ గుణాన్ని మనం సంతరించుకోవాలి? ఎప్పుడైతే మనం ఏ గుణాన్ని అక్కడ మనం గుర్తుపట్టాలి. ఇక్కడ నేను ఏ గుణాన్ని సంతరించుకోవాలి? నేనిక్కడ ఏ గుణాన్ని నేను నేర్చుకోవాలి? లేదు అది సరికానిదైతే నేను తీసేయాలి. ఇలా మనము గుర్తుపట్టాలక్కడ. ఆ గుర్తుపట్టినప్పుడు అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ పాజిటివ్ క్వాలిటీ అయితే మనము ఇన్‌బిల్ట్ చేసుకోవాలి. మనము దాన్ని అలవరుచుకోవాలి పాజిటివ్ గుణమైతే. అదే నెగెటివ్ గుణం అనుకోండి, ఇప్పుడు ఆ భాషలో ఉండే నెగెటివ్ గుణమే మనలో ఉందనుకోండి, మనం ఆ గుణాన్ని గుర్తించామనుకోండి, అప్పుడు ఆహ్, ఆ నెగెటివ్ గుణం గాబట్టి దాన్ని మనంలో నుంచి మనము తీసేయాలి. తీసేసామనుకో అప్పుడు ఆటోమేటిక్‌గా అక్కడ ఆ నెగెటివ్ క్వాలిటీస్ అయితే తీసేయటం, నెగెటివ్ గుణాలైతే
పాజిటివ్ క్వాలిటీ అయితే ఇన్‌బిల్ట్ చేసుకోవటం. మనలో దాన్ని బిల్ట్ చేసుకోవటం. ఇలా సమస్యని భౌతికంగా కాకుండా మనము ఆధ్యాత్మికంగా చూడాలి. ఓకే. ఆధ్యాత్మికంగా చూసి అక్కడ అంటే గణితంలో అయితే ప్రతి సమస్య గూడా ఒక సూత్రం మీద ఎలా ఆధారపడి ఉంటుందో, సరిగ్గా మనకి ఇక్కడ గూడా ఏందంటే సమస్య అనేది గుణప్రధానంగా ఉంటుంది అంటున్నారు. గుణప్రధానంగా ఉంటుంది సమస్య అనేది. అంటే అక్కడ మనం ఒక గుణం నేర్చుకోవాల్సి ఉంటుంది. లేదు తీసేయాల్సి ఉంటుంది. సుగుణాలైతే నేర్చుకోవాలి. దాన్ని మనలో ఇది జేసుకోవాలి. అంటే మనలోని ఆ భగవంతుడు ఎప్పటికప్పుడు ఆ జీవిత కార్యక్రమాన్ని అనుసరించి ఈ యొక్క గుణాల మిశ్రమం అనేది మారుతూ ఉంటుంది మాస్టర్స్. అంటే వాటిలో ఆ గుణాలలో మెరుగుదల మెరుగుదల కోసమే దాన్ని పెంచుకోవటం కోసమే, లేదు కొన్ని తీసేయాల్సినవి ఉంటాయి గదా! అయి తీసేయటం కోసము. అంటే మనం ఎన్నో సమస్యల్ని మనం ఏం చేస్తామంటే సృష్టించుకొని వాటి గుండా మనము ప్రయాణిస్తూ ఉంటాం. సమస్యల్ని మనమే సృష్టించుకుంటాం. ఏమంటే ఒక ప్లానింగ్‌లోనే వచ్చాం కదా! అందువల్ల ఆ సమస్యల్ని మనమే సృష్టించుకుంటాం. అది చెప్తుంది మనకి స్పిరిచువాలిటీ ఇక్కడ. స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో మనకేం జెప్తున్నారంటే, ఆ సమస్యని మనమే సృష్టించుకుంటాము. ఆ సృష్టించుకొని వాటి గుండా మనము ప్రయాణిస్తూ ఉంటాము. ఆ సమస్యల గుండానే మన ప్రయాణం అనేది సాగుతూ ఉంటుంది. అనేది మనకి రిచర్డ్ బాక్ మహానుభావుడు ఆయన ఈ యొక్క అద్భుతమైన స్పిరిచువల్ సైంటిస్ట్ ఆయన. ఆయన చెప్తున్నారు మనకి. సో, సమస్యల్ని మనం కోరి ఎదుర్కుంటాము. ఎందుకంటే వాటిలో దాగి ఉన్న ఆ బహుమతులు మనకు కావాలి కాబట్టి. సమస్యల్ని మనమే కోరుకుంటాము. ఎందుకు కోరుకుంటాము అంటే వాటిలో బహుమతులు దాగి ఉన్నాయి. ఆ బహుమతుల్ని మనము అలవర్చుకోవాలి కాబట్టి, ఆ బహుమతులు పొందాలి కాబట్టి అంటున్నారు రిచర్డ్ బాక్. ఓకే. అంటే ఇక్కడ బహుమతులు అంటే ఏంటి? మనలో ఉన్న ఆ భగవంతుడిని మనము సజీవంగా ఉండే ఆ సద్గుణాలు అనేది మనం చెప్పవచ్చు. మనలో భగవంతుడున్నాడు గదా! ఆ భగవంతుడికి సజీవమైన సద్గుణాలున్నాయనేది మనం చెప్పవచ్చు. ఇలా ఆ సమస్యని సరిగ్గా గుర్తుపట్టాలి అంటే మనము, సరిగ్గా గుర్తుపట్టటం. సరి అయిన విధంగా గుర్తుపట్టాలి అంటే సమస్యని సగం పరిష్కరించినట్లే. ఎందుకని అంటే సగం పరిష్కరించినట్లే అవుతుంది మనకి. ఎందుకని అలా అవుతుంది అంటే ముందు నువ్వు సమస్య ఏందో అక్కడ నువ్వు ఏం గుణం నేర్చుకోవాలో నువ్వు గుర్తుపట్టేసావు అంటే మూలాల్లోకి వెళ్ళి, ఆ సమస్య యొక్క మూలాల్లోకి వెళ్ళి, ఇంక అక్కడ సగం సమస్య మనకు తీరిపోయినట్లే అంటున్నారు మనకి. ఓకే. అంటే అది పరిష్కారం అయిపోయినట్లే మనకి సగం సమస్య. ఎందుకంటే ఎప్పుడైతే మనలో లేని గుణాల్ని మనం గుర్తిస్తామో సహజంగా మన దృష్టి మొత్తం గూడా ఆ యొక్క లుప్తమైన ఆ గుణాన్ని సంతరించుకోవడం కోసము దాని మీదకి మళ్ళుతుంది గదా మనకి. అంటే బాహ్యంగా మూర్ఖంగా చేసే వాదనల నుండి మనల్ని మనము నిరూపించుకోవాలనే ఆ తపన, ఆ మొదలైన ఆ చర్యల నుండి బయటపడటం వలన ఎంతో విలువైన సమయాన్ని, ఆ యొక్క వాక్‌క్షేత్రాన్ని మనము సద్వినియోగం చేసుకోవటం ద్వారా ఏమవుతుందంటే శక్తిని పొందుతాం మనం. అంటే సమస్యల్ని మనం కోరి ఎదుర్కుంటాము. ఎందుకంటే వాటిలో దాగి ఉండే ఆ బహుమతుల్ని మనము మనకి కావాలి గాబట్టి. ఓకే. ఇక్కడ బహుమతులంటే ఏంటి? మనలో ఉండే భగవంతుడిని మనము సజీవంగా ఉంచే సద్గుణాలన్నమాట అక్కడ మనకి. ఓకే. అలా మనం సమస్యని సరిగ్గా గుర్తుపట్టాము అంటే ఎందుకంటే ఇది సెకండ్ టైమ్ గూడా మనం రివైండ్ జేసుకుంటున్నామంటే అది అంత ఇంపార్టెంట్ కాబట్టి. సమస్యని సరైన విధంగా పరిష్కరించుకోవాలి కాబట్టి, సరియైన అక్కడ మనం ఏం గుణము అనేది మనం ఆ మూలాల్లోకెళ్ళి ఎప్పుడైతే మనలో ఆ లేని గుణాన్ని మనం గుర్తిస్తామో, అరే! ఈ గుణం నాలో లేదు ఈ బాస్ దగ్గర. ఆ గుణాన్ని నేను గాని నేర్చుకుంటే, మనం గాని ఆ గుణాన్ని టేకప్ చేసి, అది నా సమస్య. నేను స్పిరిచువాలిటీ మనకేం జెప్తుంది అంటే స్పిరిచువల్ టాబ్లెట్సు, నువ్వు ఆ గుణాన్ని నువ్వు సంతరించుకో. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం. పాజిటివ్ గుణాలైతే ఇన్‌బిల్ట్ చేసుకోవటం. వాటిల్ని స్వీకరించి మనం అలవాటు చేసుకోవటం. అదే నెగెటివ్ గుణాలున్నాయనుకోండి, ఆ బాస్‌లో ఉండే నెగెటివ్ గుణాలు, లేదా అత్తలో ఉండేవో, కోడల్లో ఉండేవో ఇద్దరు పరస్పరం అన్నమాట అది. ఇద్దరిలో.
ఒకరిలో ఉండేవి ఒకరు గుర్తించుకొని అవి అలవర్చుకోవాలి. ఆ అలవర్చుకున్నప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్‌గా అక్కడ మనకి ఇంకా వేస్ట్ మాటలనేవి ఉండవు. ఎందుకుండవు అంటే ఒక స్పిరిచ్యువల్ మాస్టర్‌గా ఉన్నప్పుడు మనము అది గుర్తించుకుంటాం సైలెంట్‌గా. ఇంక వాళ్ళతో వాదనలకు పోము. అప్పుడు మనకక్కడ వాక్క్షేత్రము మనకి యూజ్ అవుతుంది గదా! వాక్క్షేత్రం అనేది కామ్ అవుతుంది మనకి. వాక్క్షేత్రం ఉపయోగపడుతుందక్కడ. ఎలా ఉపయోగపడుతుంది? నువ్వు కామ్‌గా ఉంటావు. లోపలే నీకు అర్థమైపోతుంది. ఓహ్! అంటే ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ మనం నేర్చుకొనున్నాం గాబట్టి, అవతల వ్యక్తి ద్వారా మనము ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే, ఓకే. ఇతనిలో నేను ఏ గుణాన్ని నేను అలవర్చుకోవాలి? లేదు, ఇతనిలో ఉండే ఆ నెగెటివ్ నాలో ఏమన్నా ఉందా? దాన్ని నేను తీసేయాలి అని నేను తీసేసేదానికి కామ్‌గా ఒక మౌనంలోకెళ్ళిపోయి మనము ధ్యానం ద్వారా దాన్ని దాన్ని పొందాల్సిందైతే పొందుతూ, వదిలేయాల్సిందైతే వదిలేయటం అనేది చేస్తాం మనం. అంతేగాని వాళ్ళతో మనము పోటీలు పడము. వాళ్ళతో మనం వాదనలు పెట్టుకోము. అప్పుడేమవుతుంది మనకి కోప్పడకుండా, వాదనలు పెట్టుకోకుండా అట్లా పోటీ పడనప్పుడు ఏమవుతుంది అంటే, మనకి చాలా శక్తి అనేది మనకి సేవ్ అవుతుంది. వాక్క్షేత్రము సద్వినియోగం అవుతుంది. మళ్ళీ దాని ద్వారా మనకి శక్తిని గూడా పొదుపు చేసుకోగలుగుతాము. మనము ధ్యానం ద్వారా ఎన్నో ఎంతో శక్తిని మనం పొందుతూ ఉంటాం. ఆ శక్తి గూడా మనకి సేవ్ చేయబడుతుంది. ఓకే. అట్లా పొదుపు చేయవచ్చు అనేది మనకి అంత చక్కగా అంటే ఆ సంకల్పానికి ఆ పొదుపైన ఆ శక్తి ఏం జేస్తుందంటే, మన యొక్క సంకల్పానికి తోడవుతుంది. మౌనంగా మనం ఆ గుణాన్ని గుర్తిస్తాము. వీలైనంత త్వరగా మనము అదే ప్రధాన సమస్యగా భావించటం. ఓకే. నంబర్ 2 ఏంటి? అదే ప్రధాన సమస్య. ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటి? సమస్యను గుర్తించటం. సమస్యను గుర్తించి దాన్నే ప్రధానమైన సమస్య. నంబర్ 2 ఏంటి? దాన్నే ప్రధానమైన సమస్యగా భావించటం. ఓకే. అంటే మనలో లేని గుణాన్ని గుర్తించిన తర్వాత మనం ఏం చేస్తామప్పుడు? నంబర్ 2లో ఏం చెప్తున్నారంటే మనలో లేని గుణాన్ని మనం ఫస్ట్ స్టెప్‌లో గుర్తిస్తాం. గుర్తించి దాన్ని ఏకాగ్రతతో, ఒక పట్టుదలతో, దీక్షతో, ఒక ఆత్మస్థైర్యంతో మనము ఆ ఓర్పు, ఆ కరుణ, జాలి, దయ అలాంటి ఇయన్నీ గూడా పెంపొందించుకోవటం. ఓకే. ఆ పెంపొందించుకోవటము లేదా అరిషడ్ వర్గాలున్నాయనుకోండి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలున్నాయనుకోండి. అప్పుడు వాటిల్ని వదిలివేయటం. వాటిల్ని వదిలివేయటం. అంటే పూర్తిగా సమస్య యొక్క అనుక్షణం ఆ సమస్యతోనే ఉంటాం మనం. అనుక్షణము ఆ సమస్య మీదే కాన్సంట్రేట్ జేస్తూ ఉంటాం మనం. సమస్య మీద కాన్సంట్రేట్ జేసి, మన మదిలో ఏమవుతుందంటే, ఓహ్! పలానా గుణము నాలో పెంపొందించుకోవాలనో, లేదు పలానా గుణము ఆ ఎదుటి వాళ్ళలో ఉండే ఆ గుణాన్ని నేను తీసేయాలనో, ఇది నెగెటివ్ అయితే నెగెటివ్‌ని తీసేసి, పాజిటివ్ అయితే పాజిటివ్ పెట్టుకోవాలి. ఇలా మన మైండ్‌లో ఆ సంకల్పం అనేది ఏర్పడుతుంది. అంటే దాన్నే ప్రధాన సమస్యగా, ప్రైమరీ ఇష్యూగా మనము తీసుకోవాలంటున్నారు నంబర్ 2. ఓకే. అంటే ఒక చిన్న బిడ్డ ఇంట్లో తనకు తానుగా అటు ఇటు పాగుతున్నప్పుడు మాస్టర్స్, ఆ తల్లి ఎన్ని పనులు చక్కబెడుతున్నప్పటికి గూడా తన దృష్టంతా తల్లి దృష్టంతా ఎక్కడుంటుంది? ఆ యొక్క బిడ్డ మీదే ఉంటుంది. ఎన్నో పనుల్లో ఉంటుంది తల్లి. ఆ బిడ్డ మీద తన దృష్టి మాత్రం బిడ్డ మీద ఏకాగ్రత అనేది బిడ్డ మీదుంటుంది. తను ఎన్ని పనులు చేస్తున్నా గూడా. ఎందుకనంటే ఆ బిడ్డ ఎలా ఉందో, ఆ బిడ్డ ఏమన్నా గబక్కన పడిపోతాడా? ఎక్కడన్నా ఏదన్నా పూసుకుంటాడా? ఇట్లా ఏదన్నా పట్టుకోరా అని పట్టుకుంటాడా? ఏమవుద్దో అని ఆ ధ్యాసంతా గూడా ఎక్కడుంటుంది? తన దృష్టి, తల్లి దృష్టి. అలాగా మన యొక్క దృష్టి మనం ప్రధానమైన సమస్య ఏంటి అనేది ఫస్ట్ స్టెప్‌లో గుర్తించాం గదా! అక్కడ ఏ గుణం నేర్చుకోవాలి మనం. లేదు ఏ గుణాన్ని తీసేయాలని. ఆ నేర్చుకున్న దాని మీద మన యొక్క ప్రైమరీ ఇష్యూ అంటే అదే సమస్యగా మన మైండ్‌లో ఆ సంకల్ప బలం అనేది నిలిచిపోయి ఉండాలి. ఎలా నిలబడి ఉండాలి అంటే ఆ సంకల్పం అనేది మన మైండ్‌లో తల్లి గాని ఎన్ని పనులు చేస్తున్నా గూడా తన దృష్టంతా గూడా ఆ బిడ్డ మీద ఎలా ఉంచి తను మిగతా పనులు సగపెడుతూ ఉంటుందో, అలా మనము ఏ పనులు మనం సగపెట్టుకుంటున్నా గూడా మన దృష్టంతా గూడా ఆ గుణాన్ని నేర్చుకునే దాని మీదనో లేదు సరికాని గుణమైతే దాన్ని తీసేసే దాని మీదనో, దాని మీద మన దృష్టి ఉండాలి అంటున్నారు సెకండ్ స్టెప్‌లో.
దీన్నే మనం ఏం చెప్తున్నాము అంటే ఈ యొక్క స్పిరిచువల్ టాబ్లెట్స్ లో అదే సమస్యగా గుర్తించటం అంటాం దాన్నే. అదే మెయిన్ సమస్యగా గుర్తించటం. అంటే నిద్రలో లేపి నువ్వేం చేస్తున్నావు అని అడిగినా కూడా మనం నిర్ణయించుకున్న ఆ గుణము ఇది అని మనం చెప్పగలగాలి. అంత కాన్ఫిడెంట్ గా మనం అదే సమస్యగా గుర్తించాలి. అలా చెప్పగలగాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మనలో అహంకారం ఉంది. ఇప్పుడు ఆ బాస్‌లో అహంకారం ఉంది అని ఉద్యోగి గమనించాడనుకోండి. అరే! ఈ అహంకారం నాలో ఉంది. నాలో గూడా ఉంది. కాబట్టి నేను ఆ అహంకారాన్ని వదిలేసి సహనం పెంచుకోవాలి అని తను గుర్తించాడనుకోండి తన సమస్యని. అప్పుడు నిద్రలో లేపడిగినా గూడా యెస్, నాలో అహంకారం ఉంది. ఆ అహంకారాన్ని నేను వదిలేయాలి. సహనాన్ని పెంచుకోవాలి అని తను చెప్పగలిగే అంత విధంగా ఆ బుర్రలో ఆ గుణం గురించి ఉండాలన్నమాట అతనికి. ఓకే. అంటే దీని ఉపయోగం ఏంటి అంటే ఆ సమస్య పరిష్కారంలో ఒక టార్చి ఒక ఆర్చ్ బ్రిడ్జ్ ఉందనుకోండి. ఆర్చ్ లాగా బ్రిడ్జి ఇట్లా ఒక బ్రిడ్జి అనేది కొన్ని సాఫీగా ఉంటే కొన్ని ఆర్చ్ బ్రిడ్జిలంటారు. ఆ ఆర్చ్ బ్రిడ్జిలో ఏంటంటే సెంటర్‌లో ఒక స్టోన్ ఉంటుందట. ఓకే. దాన్ని కీ స్టోన్ అంటారు. ఓకే. ఆ కీ స్టోన్ ఎంత ఇంపార్టెంటో, ఆ కీ స్టోన్ అనేది లేకపోతే బ్రిడ్జ్ మొత్తం కూలిపోతుంది. ఆ కీ స్టోన్ గాని కదిలి పడిపోయిందనుకోండి, అప్పుడు బ్రిడ్జ్ మొత్తం గూడా కొలాప్స్ అయిపోతుంది. సో, ఆ విధంగా అంత కీ స్టోన్ ఇక్కడ మనకి ఏంటి అంటే, సమస్య ఇది అనని గుర్తించావు. గుణాన్ని గుర్తించావు. అక్కడ ఏ గుణము నువ్వు తీసుకోవాలో, లేదు తీసేయాలో గుర్తించావు. గుర్తించిన తర్వాత దాన్నే ప్రధాన సమస్యగా గుర్తించటం, ప్రైమరీ ఇష్యూగా గుర్తించటం. నిద్రలో లేపడిగినా గూడా నేను ఇద్దో నా అహంకారం నాలో గూడా అతనిలో ఉండేనట్టే నాలో గూడా అహంకారం ఉంది. నేను ఆ అహంకారాన్ని వదిలేయాలి. నేను సహనాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు బాస్ ఉన్నాడు. నాలో అహంకారం ఉంది. అతనిలో ఉండే సహనము నేను నేర్చుకోవాలి అనని ఇట్లా ఒకరికొకరు అది గాని గుర్తించి దాన్నే ప్రైమరీ ఇష్యూగా అంటే ఒక బ్రిడ్జిలో ఆ కీ స్టోన్ ఎలా ఇంపార్టెంటో అలా దాన్నే ప్రైమరీ ఇష్యూగా గుర్తించటం అనేది కూడా అంత ఇంపార్టెంట్. ఆ సంకల్పం ఎలా ఉండాలి అంటే నేను దాని నుంచి బయటపడిపోవాలనే అంత గట్టి సంకల్పం అనేది ఉండాలి అంటున్నారు మనకి. అంటే ఆ ఆర్చ్ బ్రిడ్జిలో కీ స్టోన్ ఉంటారు గదా! అది పడిపోయినట్లే మిగతా బ్రిడ్జ్ అంతా కూడా కూలిపోతుంది గదా! అలా అంత ముఖ్యమైనది అంటున్నారు. ఏది? ప్రైమరీ ఇష్యూగా అంటే అదే సమస్య అనని గుర్తించటం. అప్పుడేం చేయాలి అంటే, అంటే ఆ సంకల్ప శక్తి అలా వృద్ధి చెందుతూ ఉంటుందప్పుడు. ఎప్పుడైతే నువ్వు అదే సమస్యగా గుర్తించి మళ్ళీ దాన్ని 10 మందితో మనం చెప్పుకోకూడదనమాట. చెప్పుకోకుండా నువ్వు గుర్తించావు కదా! ఇంక నీ దృష్టంతా గూడా తల్లి గాని, ఏ పనులు చేసుకుంటున్న బిడ్డ మీదే తన దృష్టి ఎలా ఉంటుందో, అలాగే మన యొక్క ఆ సమస్య పరిష్కారానికి కావలసిన జ్ఞానం అనేది అప్పుడు మనకందుతుంది. ఆ జ్ఞానం ద్వారం అనేది అంటే నువ్వు ఆ తపనతో ఉండావు గదా! నేను ఈ అహంకారాన్ని వదిలేయాలి, నేను సహనాన్ని నేర్చుకోవాలి అనే తపనతో ఉన్నావు గదా! అప్పుడేంటి అంటే, అప్పుడు ఆ జ్ఞాన ద్వారం అనేది తెరుచుకుంటుంది. ఏం జ్ఞాన ద్వారము? నువ్వు ఆ సమస్య నుంచి బయట పడటానికి జ్ఞాన ద్వారం. ఒక విజ్డమ్ అనేది ఏ జ్ఞానమైతే నువ్వు కలిగి ఉంటావో, ఏ జ్ఞానం నువ్వు కలిగితే నీవు ఆ సమస్య నుంచి బయటపడతావో, ఆ జ్ఞాన ద్వారం అనేది నీకు తెరవబడుతుంది అంటున్నారు. స్పిరిచువల్ టాబ్లెట్స్ లో మనకి. ఎందుకంటే రోజుకొక సమస్యను పట్టుకొని ఊరికే ఏది తేల్చకుండా అన్ని మనం ముందు పరుచుకొని కూర్చోవడం అనేది ఏ ఉపయోగము ఉండదు అంటున్నారు. ఏమి అంటే నిజమే కదా! నువ్వు ఒక దాని మీద దృష్టి పెడితే ఎలాంటి దృష్టి పెట్టాలి? ఎన్ని పనులు చేస్తున్నా తల్లి ఏ విధంగా బిడ్డ మీద దృష్టి ఉంటుందో తల్లికి, ఆ విధంగా నీ సమస్య మీద దృష్టి ఉండాలి మౌనంగా. మళ్ళీ వాక్క్షేత్రం ఉపయోగించి వాళ్ళతో వాదనలు ఈ బయటంతా మాట్లాడటాలు కాకుండా మౌనంగా ఎప్పుడైతే నువ్వు నీ శక్తిని నిల్వ చేసుకుంటావక్కడ. శక్తి వృధా కాదు. తర్వాత దాన్నే ప్రైమరీ ఇష్యూగా నువ్వు గుర్తిస్తావు. ప్రధానమైన సమస్యగా గుర్తిస్తావు. గుర్తించి ఆ సంకల్ప బలం అనేది దేని మీద ఉంటుంది? ఇదిగో నేను దీంట్లో నుంచి నేను బయటపడాలి అనే దాని మీద నీ సంకల్ప బలం ఉంటుందక్కడ. అప్పుడు
నీకక్కడ జ్ఞాన ద్వారం అనేది, ఆ సమస్య నుంచి నువ్వు బయటపడటానికి జ్ఞాన ద్వారం అనేది నీకు తెరుచుకుంటుంది అంటున్నారు. ఓకే. అంటే అక్కడ మళ్ళీ నువ్వు ప్రతిరోజు ఒక 50 సమస్యలు ముందు పెట్టుకొని ఈ సమస్యలన్నీ తీరాలంటే అది కాదు మాస్టర్స్. అదే ప్రధానమైన సమస్య. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ప్రైమరీ ఇష్యూ అదే. అంటే ప్రధాన సమస్యను మనం గుర్తించి దాని గుణాన్ని ఛేదించి దాన్ని మాత్రమే బుర్రలో మోయటం వలన ఆ యొక్క స్వల్ప కాలంలోనే ఆ సమస్య నుంచి మనము పరిష్కారానికి తగిన జ్ఞానం అనేది మనం పొందగలుగుతాం అంటున్నారు. ఓకే. పరిష్కారానికి తగిన జ్ఞానం అనేది మనం పొందగలుగుతాం. అంటే దీని గురించి ధ్యానంలో మనము ఏం చేయాలి అప్పుడు? 40 రోజులు ఒక మౌన దీక్ష, లేదంటే ఒక 6 నెలల పాటు దీక్షగా ఒక కార్యక్రమం చేపట్టటం. ఒక కార్యక్రమాన్ని ఏదన్నా చేపట్టి ఒక 6 నెలల పాటు ఆ కార్యక్రమాన్ని ఒక దీక్షగా చేయటం. అంటే రైట్ ఇన్ఫర్మేషన్, జ్ఞానం. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చి రైట్ ఇన్ఫర్మేషన్ అంటే జ్ఞానం. ఆ రైట్ ఇన్ఫర్మేషన్ మనకి అప్పుడు అందుతుంది. ఎలా అందుతుంది? నువ్వు ఒక 40 రోజులు ఒక మౌన దీక్షలో ఉన్నావనుకో, అప్పుడు నీకు ఆ రైట్ ఇన్ఫర్మేషన్ ధ్యానంలో కూడా అందొచ్చు. లేదంటే ఒక 6 నెలల పాటు ఒక దీక్షగా ఒక కార్యక్రమాన్ని గాని నువ్వు చేపట్టావు అంటే అప్పుడు కూడా నువ్వు ఉన్న ఆ సమస్య నుంచి నువ్వు బయటపడిపోగలుగుతావు. అంటే ఆ రైట్ ఇన్ఫర్మేషన్ నీకు అప్పుడు కూడా అందుతుంది అంటున్నారు. అంటే ఎప్పుడైతే అదే ప్రధాన సమస్యగా మనం గుర్తించటం అనే స్థాయిలో మనం సమస్యని ఊరబెడుతూ వెళ్ళాలి. సమస్యని ఊరబెడుతూ, మనం ఊరగాయ గాని ఊరాలి అని చెప్పి కొద్ది రోజులు ఎలా పెడతామో అట్లా ఊరబెడుతూ వెళ్ళాలి. నువ్వు అదే అంటే అదే ప్రధాన సమస్యగా నువ్వు దాన్ని ఊరబెట్టుకుంటూ వెళ్ళాలి అంటున్నారు. అంటే ఆ సమస్య పరిష్కారానికి కావలసినంత జ్ఞానం అనేది పలు వర్గాల నుంచి కూడా మనకి లభిస్తూ ఉంటుంది. మన వద్దకి చేరటం అనేది జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. అంటే ఇప్పుడు ఇది మనకు చేరే మార్గాలనేవి కూడా కొన్ని ఉంటాయి. ఒక ప్రాపంచిక వ్యక్తికి లభించే మార్గాల కన్నా భిన్నంగా ఉంటాయి అవి మనకి. ప్రాపంచిక వ్యక్తికి లభించే మార్గాల కన్నా భిన్నంగా ఉంటాయి స్పిరిచువాలిటీలో. అంటే ధ్యానంలో అనుభవంగా రావచ్చు. ఏది? ఆ పరిష్కార మార్గం. మనకి కావాల్సిన జ్ఞానం, ఆ రైట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉందే, జ్ఞానం అనేది, అది నువ్వు 40 రోజులు దీక్షగా మౌన దీక్ష పెట్టుకున్నావు అనుకో, అప్పుడు నీకు అది ధ్యాన అనుభవాలలోనూ నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావచ్చు. లేదు కళల ద్వారా రావచ్చు. అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనల వల్ల రావచ్చు. కోయిన్సిడెంట్స్ వల్ల రావచ్చు. అట్లా ఒక మాస్టర్ యొక్క సందేశం రూపంలో అన్నా రావచ్చు. ఎప్పుడు చదివే ఆ పుస్తకమే అయినా కూడా, నువ్వు ఎప్పుడు ఒక పుస్తకం చదువుతూ ఉంటావు. అది ఎప్పుడు చదివే పుస్తకం అయినా కూడా ఈసారి దాని అర్థం నీకు భిన్నంగా అర్థం కావచ్చు. ఓకే. భిన్నంగా ఆ మనసుకి భిన్నంగా స్ఫురణకి రావచ్చు కదా. ఇంతకు ముందు చదివినప్పుడు ఒక రకంగా అనిపించవచ్చు. ఇప్పుడు చదివినప్పుడు నీకు ఆ సమస్యకి పరిష్కారం అక్కడే దొరకచ్చు ఆ బుక్ లో కూడా. అట్లా సరికొత్త కోణాల్లో అది తెలియటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. అంటే లేదంటే మన అనుభవాలు ఇతరులకు మనం పంచుతూ ఉంటాం కదా. అట్లా పంచేటప్పుడు కూడా సమస్యకు ఒక కొత్త కోణంలో పరిష్కారం అనేది దానికదే రావచ్చు అనేది మనకి తెలియజేస్తున్నారు ఈ యొక్క 4 టాబ్లెట్స్ లో సమస్యకి ఆ పరిష్కారానికి. ఓకే. అంటే జ్ఞానం ఆ విధంగా అందొచ్చు నీ సమస్య యొక్క పరిష్కారానికి. అంటే ఒక్కొక్కసారి దాదాపుగా ఇటువంటి సమస్యనే మనం ఎదుర్కొని దాని వలన ఆ పరిష్కార మార్గాన్ని కనుగొన్న ఒక వ్యక్తి కూడా మనకి తారసపడొచ్చు కదా. తారసపడి తన అనుభవాలను మనకు వివరించినప్పుడు, ఆ అనుభవాలు మనం విన్నప్పుడు మన సమస్య అరే ఇంతేనా, ఇట్లా పరిష్కరించేసుకోవచ్చా, ఓకే మరి నేను కూడా ఇలా చేశానంటే నాది పరిష్కారం అయిపోతుంది కదా అని చాలా ఈజీగా అనిపిస్తుంది మనకప్పుడు. అలా మనము బయటపడిపోగలుగుతాం. అలా ఆ మార్గాన్ని మనకి ఎన్నో ఎన్నో రకాలుగా ఈ యొక్క విశ్వము మనకి సవ్యమైన మార్గంలో మనకి ఆ జ్ఞానాన్ని, మనలో లేని గుణాన్ని మనం ఎప్పుడైతే పూర్తిగా ఒప్పుకుంటామో, నాలో అహంకారం ఉంది అని ఒప్పుకోగలగటమే కదా మెయిన్ అక్కడ. లేదు నాలో సహనం లేదు, నేను సహనాన్ని పెంపొందించుకోవాలి అంటే మనం అక్కడ ఒప్పుకుంటున్నాం మనలో లేని గుణాన్ని,
మనము ఒప్పుకుంటున్నాం. ఎప్పుడైతే ఒప్పుకొని పూర్తిగా దాని మీదే నువ్వు నిల్చున్నప్పుడు తప్పకుండా అది జరిగి తీరుతుంది గదా! అదనమాట మనకి. అంటే ముందుగా మనము సమస్య పరిష్కారానికి సంబంధించి దగ్గరగా ఉన్న అనేక పరిష్కార మార్గాలు మనకి వస్తూ ఉంటాయి. నువ్వెప్పుడైతే దాన్ని ప్రధాన సమస్యగా నువ్వెప్పుడైతే ఆహ్, టేకప్ చేశావో, నువ్వు ఓపికగా ఎదురు చూడాలక్కడ. తొందరగా జరిగిపోవు మాస్టర్స్. 40 రోజులు మౌన దీక్ష పెట్టారు. దానికి పరిష్కార మార్గం 40 రోజులు మౌన దీక్ష. లేదు ఒక 6 నెలల పాటు ఒక పెద్ద కార్యక్రమాన్ని నువ్వు చేపట్టటం. ఓకే. అలా నువ్వు చేసుకుంటూ వస్తే నీకు కలలు, కోయిన్సిడెంట్స్ లేదు అనుభవాలు, లేదు వేరే వ్యక్తుల ద్వారానో, లేదు ఆ పుస్తకం ద్వారానో, ఏదో ఒక రూపంలో కొంతమంది అనుభవాల ద్వారానో ఆ సమస్య చాలా అయితే ఇయన్నిటి ద్వారా దేని ద్వారా అది వస్తుందో మనకు తెలీదు. కొంచెం ఓపిక అనేది మనం పెట్టాలి అంటున్నారు. ఓకే. ఓపికగా ఎదురు చూడాలి. తొందర పడకూడదు. అది ఆ టైం అనేది రావాలి. సరియైన పరిష్కారం. నువ్వు ఓపికతో ఉంటేనే సరైన పరిష్కార మార్గాన్ని నువ్వు పొందగలుగుతావు. అంటే సామూహిక సమస్యల్లో మన పాత్ర ఎంత వరకు ఉందో అంత మాత్రం జ్ఞానాన్నే మనము పొందగలుగుతాము. ఓకే. అంటే సమస్య విషయంలో పొందుతాం మనం ఆ మార్గాన్ని. ఓకే. అంటే సరైన జ్ఞానంతో సమస్యకి పరిష్కరించడం అనేది మనకి పరిష్కారం అనేది లభించినప్పుడే గదా! మనకి దాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా ఆ యొక్క భవిష్యత్ అనేది మనకి ఉంటుంది. ఓకే. అయితే ఎప్పటికప్పుడు ఒక మెరుపులాగా తప్పకుండా తెలుస్తుంది మాస్టర్స్. అది మనకి అధైర్యమే అవసరం లేదు అంటున్నారు. ఏమంటే మనలో కోపం వలన ఎన్నో అనర్థాలు జరుగుతాయి గదా! అది గ్రహించాక అరే! నాలో కోపం ఉంది. నేను ఈ కోపాన్ని జయించాలి అనేది నువ్వు నీ కోపాన్ని నువ్వు గ్రహించావు. ఆ గ్రహించిన తర్వాత ధ్యానం ద్వారా మనము ఆ అతి కోపాన్ననేది తగ్గించుకోవాలి గదా! ఆ తగ్గించుకోవాలి అనుకుని నువ్వేం చేస్తావప్పుడు ఆ లక్ష్యం వైపు గురి పెడతావు. ఆ లక్ష్యం వైపు గురిపెట్టి ఎక్కువగా కోపం వలన ఎటువంటి నష్టాలు గురవుతారో, ఎక్కువగా ఎలాంటి నష్టాలు జరుగుతూ ఉంటాయో, మనము ఆ పరిస్థితుల్ని ఎదుర్కొంటా అంటే ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి వేరొక అనుభవంతో కళ్ళకు కట్టినట్లుగా మనకి వేరొక వాళ్ళు అనుభవం వినిపించినప్పుడు మనకి, నేను ఒకప్పుడు ఇంత కోపంగా ఉండేవాడిని. ఏ నేను అసలు నేనొక మనిషిలాగే ప్రవర్తించేవాడిని కాదు. నాలో అతిగా కోపం ఉండేది. కానీ ధ్యానంలోకొచ్చాక ఇలా అయింది అనని మనకి ఎంతో మంది చెప్తూ ఉంటారు గదా! వాళ్ళ అనుభవాలు. అవి విన్నప్పుడు కళ్ళకు కట్టినట్టు వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు, అవి విన్నప్పుడు, అప్పుడు ఆటోమేటిక్‌గా అరే! అతి కోపం వలన ఇంత బాధలొస్తున్నాయి గదా! మరి నేను గూడా నాలో గూడా ఈ అతి కోపం ఉంది. సో, నేను ఈ అతి కోపాన్ని నేను గూడా దాటాలి అని అప్పుడు ఆ కంట్రోల్‌లోకి అంటే ఎదుటి వాళ్ళు వాళ్ళ అనుభవ జ్ఞానం చెప్పారు గదా! ఆ చెప్పిన అనుభవ జ్ఞానాన్ని మనం ఏం జేస్తామంటే అనుభవ జ్ఞానం అంటే అదే మాస్టర్స్. ఆ అనుభవ జ్ఞానాలు ఎందుకు వినాలి అంటే ఇందుకే వినాలి. ఏమంటే ఆ అనుభవ జ్ఞానంని బట్టి మనం పొందిన ఆ జ్ఞానం అనేది మన సమస్య పరిష్కరించుకోగలుగుతాం అప్పుడు. ఓహ్! అతను దాటాడు. ఆ కోపాన్ని ఎలా దాటాడు? ఆధ్యాత్మిక శ్లోకాలు కంఠస్థం చేయడం దానికి పరిష్కారం. కోపాన్ని మనము అలా దాటాలి అంటే అతను చెప్తాడు మనకి అనుభవ జ్ఞానంలో. నేను ఎన్నో ఇన్ని గంటలు ధ్యానం చేశాను. ఇన్ని పద్యాలు నేర్చుకున్నాను. ఆ జ్ఞానమంతా గూడా ఆహ్, నా బుద్ధిలో అది నా సమస్యని ఎదుర్కోవటానికి నాకు ఉపయోగపడింది. ఇయన్నీ గూడా ఎంతో కళ్ళకు కట్టినట్టు మనకు చెప్తూ ఉంటారు మాస్టర్స్. అప్పుడు మనకు గూడా ఒక నిర్ణయం వస్తది. ఓకే. నేను గూడా ఇన్ని గంటలు ధ్యానం చేయాలి. ధ్యానం చేసి నా అతి కోపాన్ని నేను తగ్గించుకోవాలి. అంటే అతి కోపము అంటున్నాం ఇక్కడ. మళ్ళీ కోపం అనేది ఉంటుంది. అది సహజం. కోపం అసలు ఉండకూడదనేది లేదు. కోపం లేని మనిషి ఉండడు. ఉండకూడదనేది గూడా లేదు. బట్ అతి, అతి కోపం. అతి కోపం. ఏది అతి ఉండకూడదు గదా! ఏది అతి ఉండకూడదు మాస్టర్స్. అది దైవిక గుణాలైనా, లేదు
రాక్షస గుణాలైన 2 గూడా అతిగా ఉండకూడదు. సో, అలా మనము మన సమస్యను మనం గుర్తుపట్టి, దాన్ని మనము సిద్ధమైనప్పుడు ఆటోమేటిక్‌గా అక్కడ ఏ గుణాన్ని మనము వదిలేయాలో, లేదు పెంపొందించుకోవాలో మనం గుర్తించినప్పుడు, నెక్స్ట్ దాన్నే ప్రధాన సమస్యగా, ప్రైమరీ ఇష్యూగా మనం టేకప్ చేసినప్పుడు, నెక్స్ట్ దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనము తెలుసుకుంటాం. తెలుసుకొని అప్పుడు ఆ జ్ఞానం అనే ఈ స్థాయిలో ఏందంటే తప్పకుండా ప్రతి ఒక్కరు గూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలైన ఆ యొక్క యోగి వేమన గానియండి, వాళ్ళు రచించిన పద్యాలు, శంకరాచార్యులు గారు అందించిన భజగోవిందం, శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత, ఇంకా మనకి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు బుక్ గూడా ఉందండి ఒకటి. గురువాణి. ఓకే. ఆ గురువాణి. ఆ మొదలైన వాటి నుంచి మనం కనీసము 50 పద్యాలు, 50 శ్లోకాలు ప్రతి ఒక్కరం గూడా నేర్చుకోవాలి అని చెప్తున్నారు మనకి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో. ప్రతి ఒక్కరం గూడా మేమందరం అదే చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు 50 పద్యాలు, 50 శ్లోకాలు కంపల్సరీగా నేర్చుకోవాలి అని. అంటే అదే విధంగా మనకేమవుతుందప్పుడు ఆ శ్లోకాల ద్వారా, ఆ పద్యాల ద్వారా, ఆ యొక్క శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత శ్లోకాల ద్వారా గానియండి, అవన్నీ కూడా మనకేమవుతుంది, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అనేది అంటే ఆధ్యాత్మిక సత్యాలేంటి? ఆధ్యాత్మిక సత్యం ఒకటే. ఏంటి? నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. మనమే కదా సృష్టించుకొని మనం వచ్చాము. మన యొక్క అంటే మనలోని అజ్ఞానమే మన బాధలన్నిటికీ కారణం. ఇవన్నీ గూడా తెలుసుకుంటాం మనం. ఎప్పుడైతే ఒక 50 పద్యాలు, 50 శ్లోకాలు వాటి యొక్క అర్థాలు అవన్నీ మనం కంఠస్థం చేస్తామో ఆటోమేటిక్‌గా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మనలోని ఆ మూల అజ్ఞానమే మన బాధలన్నిటికీ కారణము. ఇయన్నీ గూడా మనం బోర్డ్ పైన రాసుకోవాలి మాస్టర్స్. నిత్యం ఆ బోర్డుని మనము చూస్తూ మన మనసులో పూర్తిగా ఆ యొక్క ఆ బోర్డ్‌లో ఉండే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు. మూలికమైన ఆ అజ్ఞానమే మన బాధలకు కారణం. ఇట్లా మన ఒకటుంది మాస్టర్స్. 'జ్ఞానమే ఔషధం' అనే ఒక బుక్ ఉంది. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ లో. ఆ జ్ఞానమే ఔషధంలో వచ్చి ఇవన్నీ పద్యాలు, శ్లోకాలు ఉంటాయి మాస్టర్స్. అవి కాక ఇంకా మన ట్రాఫిక్ సిగ్నల్స్ అనే బుక్ ఉంది. ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ బుక్ లో ఏంటంటే మనకి మూల అజ్ఞానం, మూలమైన అంటే మన బాధలకి కారణం, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం, మూలికమైన అజ్ఞానమే మన బాధలకి కారణం, శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు. ఇట్లా ఇవన్నీ కూడా కొన్ని వాక్యాలుంటాయి మాస్టర్స్. మహావాక్యాల కింద తీసుకోవచ్చు మనం వాటిల్ని. అంటే వాటిల్నన్నిటిని కూడా ఒక బోర్డు మీద రాసుకోవాలి. మేమందరం అదే చేస్తూ ఉంటాం. ఇదో మీకు కావాలంటే నేను చూపిస్తాను. ఎప్పుడు కూడా ఇట్లా రాసి పెట్టుకుంటాం. ఇలా రాసి కనిపిస్తుందా మాస్టర్స్? ఇట్లా రాసి పెట్టుకొని బోర్డు మనము అంటే వాటిల్ని ఆ సూక్తుల్ని మనం ఎప్పుడు కూడా వాక్యం ద్వారానే స్వస్థత ఇట్లా మనము రాసి పెట్టుకొని ఆ సూక్తుల్ని మనం ఎప్పుడు మన కళ్ళతో చూస్తూ మన మనసులో వాటిల్ని నింపేయాలి. అప్పుడేంటంటే ఇప్పుడు మనకి పత్రిజీ గారు చెప్పినట్లు ఆ స్పిరిచువల్ ఇంటలెక్ట్ అనేది రూట్ అయితే ఫిజికల్ హెల్త్ ఈస్ ది ఫ్రూట్ అంటున్నారు మనకి. అంటే ఆధ్యాత్మిక బుద్ధి అనేది ఒక చెట్టుకి వేర్లు లాంటిదైతే భౌతిక ఆరోగ్యం అనేది దాని యొక్క ఆ చెట్టుకి కాసే ఫలము, పండు. అంటే స్పిరిచువల్ ఇంటలెక్ట్ ఈస్ ది రూట్ అండ్ ఫిజికల్ హెల్త్ ఈస్ ది ఫ్రూట్. ఓకే. ఆధ్యాత్మిక బుద్ధి అనేది వేరైతే భౌతిక ఆరోగ్యం అనేది ఫలంగా పొందుతాము అంటున్నారు. ఎప్పుడు మనం ఆ విధంగా ఆ ధ్యానాన్ని ప్లస్ ఆ సర్వీసు ఏదో ఒక కార్యక్రమాన్ని మనం చేపట్టటం. ఒక 6 నెలల పాటన్నా, 40 రోజుల పాటు ఒక మౌన ధ్యానాన్ని పెట్టుకోవటం. ధ్యానం చేసుకుంటూ ఉండటం. ప్లస్ అప్పుడు మనం ఆ కలలు, అనుభవాలు వీటన్నిటి ద్వారా మనకు కావాల్సిన పరిష్కారం అనేది, ఆ జ్ఞానం అనేది మనకి బుక్స్ ద్వారా గాని అట్లా అందుతుంది. అలా అందిన తర్వాత మనం ఏం చేయాలి? దీంట్లోకి పెట్టాలి. మనకప్పుడు ఏమొస్తుంది? స్పిరిచువల్ ఇంటలెక్ట్ ఈస్ ది రూట్.
అండ్ ఫిజికల్ హెల్త్ ఈజ్ ది ఫ్రూట్ అన్నారు కదా మనకి పత్రిజీ గారు. అది అది కలుగుతుంది మనకి. ఎప్పుడు కలుగుతుంది? ఆచరణ, ఇంప్లిమెంటేషన్. ఆధ్యాత్మిక బుద్ధి అనేది వేర్లైతే, ఒక చెట్టుకి వేర్లు లాంటిది ఆధ్యాత్మిక బుద్ధి అయితే, భౌతిక ఆరోగ్యాన్ని మనము దానికి కాసే, ఆ చెట్టుకు కాసే ఫలాలు లాంటివి. ఆ ఫలాన్ని పొందుతాం. ఆరోగ్యం అనే ఫలాన్ని మనం పొందుతాము అంటున్నారు. అంటే 100కి 100 పాళ్ళు నిజం మాస్టర్స్ అది. ఇక్కడ ఏంటంటే భౌతిక ఆరోగ్యం అంటే ఏంటి? శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాలన్నీ కలిపి భౌతిక ఆరోగ్యం అవుతుంది మనకి. ఓకే అని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం పొందాలి అంటే ఏం చేయాలి? ఆచరణ. నెంబర్ 4 ఏంటి? 4 మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్. ఆ 4గిట్లో నెంబర్ 4ది ఇంప్లిమెంటేషన్, ఆచరణ. ఆచరణ అంటే ఏంటి? ఇలా కష్టపడి మన సంకల్ప బలంతో, అంటే ముందంతా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఒక 50 శ్లోకాలు, పద్యాలు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి అనేది. అవన్నీ నేర్చుకుంటూ, వాటి మీనింగ్స్ నేర్చుకుంటూ, మళ్ళీ వాటిల్లోనే మనకి నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, నా మూలమైన అజ్ఞానమే ఈ బాధలన్నిటికి కూడా కారణం అనేది మనం గుర్తిస్తూ, ఇలా కష్టపడి మనం ఒక సంకల్పంతో మన ద్వారం అనేది, అంటే ఇంద్రియ పరిధిలో ఆ ద్వారాన్ని మనకి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని, ద్వారం అనేది జ్ఞాన ద్వారం ఓపెన్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా మనము. ఆ జ్ఞాన ద్వారం అనేది ఇంద్రియ పరిధిలో మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, అట్లా ఆ మనకి ఓపెన్ అయినప్పుడు అప్పుడు ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించాలి. ఓకే, స్వీకరించి ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి? మనము నిత్యం మన జీవితంలో పూర్తి స్థాయిలో మనం సమర్థవంతంగా ఆచరణలో పెట్టాలి, ఇంప్లిమెంటేషన్ లో పెట్టాలి. ఓకే, అప్పుడు మాత్రమే మనం గుర్తించిన ఆ సమస్య నుంచి మనము పూర్తిగా బయటపడటం అనేది జరుగుతుంది. అదే దాన్నే మనకి ఏం చెప్పారు? మనకి పత్రి సార్ చెప్పారు, పత్రి గారు ఏమని? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే ఆ యొక్క జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం వాక్యం ద్వారా, వాక్యం అనేది స్వస్థత పరుచును. అంటే ఈ 2 వాక్యాల ఉద్దేశం ఏంటి మాస్టర్స్? ఆ 2 వాక్యాల ఉద్దేశము జ్ఞానాన్ని పొంది దానిని ఆచరణలో ఉంచినప్పుడు మాత్రమే. జ్ఞానాన్ని పొందుతానే నీకు పోతాయి అనట్లేదు. జ్ఞానాన్ని పొంది దానిని ఆచరణలో ఉంచినప్పుడు మాత్రమే మనము మన సమస్యల నుంచి బయటపడగలుగుతాము. ఓకే, అది అన్నమాట. అంటే అదే విధంగా మనం ఆచరణ స్థాయిలో సమస్య యొక్క పరిణామం బట్టి, సమస్య ఉండే ఆ పరిణామం, ఆ క్వాంటిటీని బట్టి మనము అక్కడ ఆ క్వాలిటీని పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ క్వాంటిటీని బట్టి ఏంటంటే ఆ పరిణామం బట్టి ఒక్కోసారి కొన్ని రోజులు కానీ కొన్ని నెలలు కానీ మనం గుర్తించిన ఆ సత్యాన్ని మనము అనేక సంఘటనల్లో మనకి మనం రుజువుపరుచుకోవాల్సి వస్తుంది మాస్టర్స్. అనేక సంఘటనల్లో మనకి మనం అది రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి అనేది మనకు వస్తూ ఉంటుంది. అది ఒక క్లిష్టమైన పరిస్థితి దాటిన తర్వాత ఏదో ఒక రోజు తప్పక మనం ఎదుర్కొంటున్న ఆ సమస్య అనేది, ఆ గుణ ప్రధానమైన లోపాన్ని అనేక సందర్భాల్లో సరిగ్గా తెలియజేయగలిగినప్పుడు కొద్ది కొద్ది రోజుల్లోనే ఆ గుణానికి ముడిపడి ఉన్న ఆ యొక్క బాహ్య సమస్య అనేది దానికదే తొలగిపోతుంది. ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే అక్కడ ఆచరణలో పెడతావో, ఆచరణలో పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా దానికదే సమస్య పరిష్కారం అయి తీరుతుంది. ఇక్కడ ఏంటంటే బయట చూసే వాళ్ళకి సమస్య దానికదే కాకతాళీయంగా తీరిపోయింది అనుకుంటారు. కానీ నిజానికి అది మనకు తెలిసిన జ్ఞానంతో మనం ఏం చేస్తున్నాం? దాన్ని అక్కడ మనకు తెలిసిన జ్ఞానంతో మనము దాన్ని మన స్వభావంలో మార్పు చేసుకోవడం వలన జరిగే మార్పు అన్నమాట అది. మనం మన స్వభావంలో సైలెంట్ గా ఉండి మనం ధ్యానం చేసుకుంటూ ఆ యొక్క మన సమస్యని గుర్తించి మనం ఇంకా ఏదన్నా ఒక ప్రోగ్రామ్ ని మనం టేకప్ చేసి దాన్ని డీల్ చేసుకుంటూ మళ్ళీ శ్లోకాలు, పద్యాలు ఇవన్నీ నేర్చుకుంటూ వాటి మీనింగ్స్ తెలుసుకుంటూ నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని తెలుసుకొని, నాలోని ఉన్న మూల అజ్ఞానమే నా బాధలన్నిటికి కారణం అని తెలుసుకొని మనం ఎప్పుడైతే దాన్ని ఆచరణలో పెడుతూ పోతామో అప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? మనం మౌనంలో ఉంటాం అప్పుడు.
మనం ఎవరితోనూ మన సమస్య గురించి, పరిష్కారం గురించి వాళ్ళని అడగము. వాళ్ళతో చర్చించము. మన లోపలే అది లావాలాగా పేరుకుపోయి ఉంటుందది. చెప్పారు గదా! ఇందాక మనము ఊరగాయ, ఊరగాయలాగా ఊరబెట్టాలి. ఇదే సమస్య అని, ప్రధాన సమస్య అని మనము దాన్ని ఎన్నుకున్న తర్వాత, దాన్ని మనం అలా మన లోపలే ఆ యొక్క సంకల్ప శక్తి పెరుగుతూ పోద్దప్పుడు. ఆ సంకల్పం ఎలా ఉండాలి అంటే, ఆ యొక్క తల్లి గాని ఎన్ని పనులు చేస్తున్నా బిడ్డ మీదే దృష్టి ఉంటుందో, అలా మన సమస్య పరిష్కారం మీదే మనకు దృష్టి ఉండాలి. ఓకే. అట్లా మనలో ఉండే, అంటే ఇది ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది మాస్టర్స్. ఆధ్యాత్మికతలో లేని వాళ్ళకి తెలియదు. మన స్వభావంలో మనం ఇదంతా కూడా మన స్వభావంలో మార్పుని తీసుకొస్తది వీటన్నిటి వల్ల. ఆ మార్పుని తీసుకొచ్చి అప్పుడు ఆ సమస్య నుంచి మనం బయటపడిపోతాం. బయట చూసే వాళ్ళకేమో అది ఒక కాకతాళీయంగా దానికే అదే పోయినట్టు అనిపించవచ్చు. కానీ మనకి తెలుస్తుంది మనం లోపల ఎంత దాని మీద వర్కౌట్ చేశాము అనేది. అది సాధనలో పెట్టాలి. నువ్వు తెలుసుకున్న జ్ఞానం తెలుసుకుంటావు గదా! ఆ జ్ఞానంని ఇంప్లిమెంటేషన్‌లో పెట్టాలి. సాధనలో పెట్టినప్పుడు, అప్పుడు మనలో ఆ అహంకారం ఉందని మనం ఎప్పుడైతే గుర్తించుకొని, దానికి తగినట్టుగా మనము ఆ ప్రయత్నం, అంటే ఎగ్జాంపుల్‌గా మనం ఏం చేయాలి అంటే, ఈ ఆధ్యాత్మికంలో ఆలోచించే వారికి మాత్రమే ఇది తెలుస్తుంది అంటున్నాం. ఎందుకని? ప్రాపంచికంలో ఇదంతా గూడా ఉండదు. నా మూల అజ్ఞానమే నాకు బాధలకు కారణమని వాళ్ళు గుర్తించలేరు. వాళ్ళలో తప్పుంది. ఏయ్! నాలో అహంకారం ఉందా? ఎవరు చెప్పారు? నాలో అహంకారం లేదు అనుకుంటారు. అదే ఒక స్పిరిచ్యువల్ పర్సన్ మాత్రమే తనలో అహంకారం ఉంటే అహంకారం ఉందని ఒప్పుకుంటాడు. అతి కోపం ఉంటే అతి కోపం ఉందని ఒప్పుకోగలుగుతాడు. గుర్తించుకోగలుగుతాడు. అది ప్రాపంచికంలో గుర్తించుకోలేరు మాస్టర్స్. అది చాలా తప్పుగా తీసుకుంటారు. సో, ఇదంతా గూడా ఎవరికి అంటే, మనం ఈ చెప్పుకునే జ్ఞానం అంతా గూడా ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓకే. వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది అంటున్నారు మనకి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక ఇప్పుడు మనలో అహంకారం ఉందని గుర్తించినప్పుడు, దాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఎదురైన ప్రతి సంఘటనలో గూడా ఆ అహంకార రహితంగా మనం వ్యవహరించాలి. ఆచరణలో పెట్టడం అంటే ఏంటి? దాన్ని నువ్వు అహంకార రహితంగా నువ్వక్కడ ప్రవర్తించాలి. నీ ప్రవర్తనలో మార్పు రావాలక్కడ. ఇప్పుడు మా ముందు మనం సంపాదించిన జ్ఞానము మనకి ప్రతి సందర్భంలో అహంకారంతో కూడి ఉంటే, అది ప్రవర్తించే వాడిని ఈ ఈ ఇంకా నువ్వు జ్ఞానాన్నేమో పొందావు. ఒక మాస్టర్‌గా ఎదిగావు. కానీ అది ఒక అహంకారంతో కూడుకున్నదనుకోండి. అహంకారంతో కూడుకున్నట్లుగా ఉంది అనుకోండి. అప్పుడు నువ్వక్కడ ఏమి పొందలేవు. అక్కడ రిజల్ట్స్ రాదు. అహంకారంతో కూడుకొని ఉంటే, అలా ప్రవర్తించే వాడిని నేను అహంకారంతో అప్పుడు ఉన్నప్పుడు ఏది ధ్యానంలోకి రాకముందు నేను అహంకారంతో అలా ప్రవర్తించేవాడిని. కానీ ఇప్పుడు ఇలా ఉంటున్నాము. ఇలా ఉంటున్నాను అనని మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం. మనలో చేంజ్ వచ్చినప్పుడు. అక్కడ మన స్వభావంలో మార్పు అదే అన్నమాట. ఓకే. నేను గూడా చెప్తుంటాను గదా! అట్లా మనము గతంలో మనకి అహంకారం ఉంది అని గూడా మనం తెలుసుకోలేం. మనలో అతి కోపం ఉంది అని గూడా మనం తెలుసుకోలేం ప్రాపంచికంలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తావో, అప్పుడు మాత్రమే మనం గుర్తించగలుగుతాము. ఆ తేడా అనేది మనం తెలియజేయడం అనేది ఇంకొకరికి తెలియచెయ్యాలి మనం. ఓకే. నేను తగ్గిచ్చేసుకున్నాను అహంకారాన్ని, అతి కోపాన్ని తగ్గించేసుకున్నాను. బట్ దాన్ని నాలోనే పెట్టుకొని గమ్ముగా ఉంటే ఇంకొకరికి ఎలా తెలుస్తుంది? తెలీదు. మన ప్రవర్తనైతే మారుంటుంది. కానీ ఎలా మారింది? ఇతను ఇంతకుముందు ఇలా ఉండేవాడు కదా! మరి ఇప్పుడు ఇలా ఉన్నాడే, ఎలా ఇలా మార్పొచ్చింది అంటే, నువ్వు చెప్పగలగాలి ఎదుటి వాళ్ళకి కంపల్సరీగా. ఆ జ్ఞానాన్ని షేర్ చేయాలి నువ్వప్పుడు. నీ యొక్క ప్రవర్తనలో, నీ స్వభావంలో మార్పుని వాళ్ళు గుర్తించగలగాలి. గుర్తించిన తర్వాత నువ్వు దాన్ని వాళ్ళకి షేర్ చేయాలి. నేనిలా ఇన్ని గంటలు ధ్యానం చేసుకున్నాను. పలానా బుక్స్ చదివాను. ఇదిగో నేను ఇలా పద్యాలు నేర్చుకున్నాను. శ్లోకాలు నేర్చుకున్నాను. ఇదిగో ఇలా ఉంటుంది జ్ఞానం అనేది. మనల్ని ఇలా మారుస్తుంది. ఇవన్నీ గూడా మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అదే విధంగా మనలో ఆ యొక్క ఏకాగ్రత, సహనాన్ని పెంచేలాగా మనం మరిన్ని సంఘటనల్ని మనం ఎదుర్కోవచ్చు.
ఇక్కడేంటి అంటే బయటకి సమస్య ఏది ఉన్నప్పటికి గూడా ఆ సంఘటన ఎలా ఉంటుంది అంటే, ఏదో సమస్యొచ్చింది హాస్పిటల్‌కెళ్ళాము, చూపించుకున్నాం. అక్కడ ఏదో హాస్పిటల్‌లో సపర్యలు చేయటము అంతవరకే ఉంటుంది. అంటే మనం మన సహనాన్ని పరీక్షించుకోవడానికి గాని, లేదా పెంచుకోవడం కోసం గాని మనము సృష్టించుకున్నదే గదా సమస్య అనేది. అలా సృష్టించి మనల్ని మనం పరిష్కరించుకుంటూనే అంటే పరీక్షించుకుంటూనే ఉండాలి మాస్టర్స్. నాకు సమస్యలు వద్దు అనని అనుకోకూడదు. ఎంత సమస్యలొస్తే మనము ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ మనం అంత జ్ఞానాన్ని పెంపొందించుకుంటాం. కాబట్టి సమస్యలు గూడా వద్దు అని అనుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మనకి. ఏమంటే సమస్యొస్తేనే కదా నువ్వు అక్కడ ఒక గుణాన్ని నేర్చుకుంటావు. సమస్య రాలేదనుకో, అప్పుడు నిన్ను నువ్వు గుర్తించుకోలేవు. నువ్వు దాని నుంచి ఎలా బయటపడాలో ఒక జ్ఞానాన్ని నేర్చుకోలేవు. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఆచరణలో పెట్టాలో నేర్చుకోలేవు. కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా మనమే తెచ్చుకుంటాము అనేది ఈ యొక్క ఆహ్, మనకి ఆధ్యాత్మికంలో మెయిను మూల మూలమైన అజ్ఞానం. ఆ అజ్ఞానం ఏంటి? మన సమస్యలకి మనమే సృష్టికర్తలమనేది మనకు తెలీదు. ఆ అజ్ఞానంలో ఉంటాం. ప్రాపంచికంలో ఉన్నప్పుడు. అదే స్పిరిచువాలిటీలోకొస్తే ఆ అజ్ఞానం నుంచి మనము బయటపడిపోయి, మనం ఏం చేస్తాం అప్పుడు సహనాన్ని అలవరుచుకుంటాము. మనల్ని మనమే పరీక్షించుకోవడానికే ఈ సమస్యల్ని మనమే సృష్టించుకున్నాము. సృష్టించి మనల్ని మనం పరిష్కరించుకుంటున్నట్టుగా మనము ఫీలవుతాం. ఒక సమస్య ఇప్పుడు మనం ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు మనకి సమస్యొస్తే, మనం ఇప్పుడెలా ఫీలవుతాము? నేను ఈ సమస్యల్ని నేనే సృష్టించుకున్నాను. ఈ సమస్య నుంచి నేను బయటపడాలంటే కొన్ని గుణాలను నేర్చుకోవటానికొచ్చాను. సో, ఇది నాకు సమస్య కానే కాదు. నో ప్రాబ్లమ్. నేను దీన్ని గుర్తించేస్తాను. దానికి సంబంధించిన జ్ఞానాన్ని నేను పెంపొందించుకుంటాను. ఆచరణలో పెట్టేస్తాను అంటాం మనం ఎప్పుడక్కడ. ఏమంటే ఇక్కడ మరొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం నిర్ణయించుకున్న గుణాన్ని మనం పూర్తిగా నేర్చుకునేంత వరకు గూడా ఆ బాహ్య సమస్య అనేది మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది మాస్టర్స్. అంటే ఏదో యాంత్రికంగా ఒక పనిలా కాకుండా మనము ఆనందంతో మనం నిర్ణయించుకొని సృష్టించుకున్న ఆ యొక్క సంఘటనలాగా దాన్ని మనం ప్రేమతో స్వీకరించాలి అంటున్నారు. ఓకే. ఆ సమస్యను గూడా మనము ప్రేమతో స్వీకరించాలి. స్వీకరించి ఆ పనిని పూర్తి చేసినప్పుడే మనకి 100కు 100 మార్కులు మనకి పడిపోతాయి అక్కడ. 100కి 100 మార్కులు పడిపోతాయి. అప్పుడేంటి అంటే, ఆ బాహ్య సమస్య నుంచి మనము బయటపడతాము. అంటే బాహ్యంగా సమస్య ఇంకా ఉంది అంటే, అది మనం ఎంత ధ్యానం చేస్తున్నా, ఎన్ని పద్యాలు నేర్చుకున్నా, ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నా, 40 రోజులు మౌన ధ్యానంలో ఉన్నా, మనకది పోవట్లేదు ఆ సమస్య అంటే, బాహ్యంగా సమస్య ఇంకా ఉంది అంటే, ఇంకా మనం నేర్చుకోవడము పూర్తి కాలేదు అనేది మనము గుర్తించాలక్కడ. అనేది ఒక నిలువెత్తు నిజము అంటున్నారు మనకి. అంటే నేనెంతో సహనంతో ఉన్నాను. ఇంకా నాకు ఈ సమస్య తీరలేదేంటబ్బా! అని అనుకుంటాం గదా మనం. ఆ మాటలో ఏమాత్రము సత్యం లేదు అంటున్నారు మనకి. ఓకే. అంటే నిజంగా సహన స్థితి పూర్తి స్థాయి. నీ ఇన్నర్‌లో నుంచి ఆ సహనం ఉండాలి. పైకి యాక్షన్ కాదు. ఓకే. అంటే నిజంగా ఆ సహన స్థితి అనేది పూర్తయి ఉంటే, నిజంగా పూర్తయి ఉంటే నీ లోపల నుంచి, అప్పుడు ఆటోమేటిక్‌గా సమస్య స్వరూపం అనేది ఖచ్చితంగా కొంతైనా గూడా మారి, తర్వాత నువ్వు మంచి స్థితిలోనికి అంటే మరొక కొత్త గుణం లేదా మరొక కొత్త స్వభావం లోకి నీ యొక్క స్వభావం అనేది మారుతుంది. మారుతూ వెళ్తూ ఉంటుంది అంటున్నారు మాస్టర్స్. సో, ఆ నిజమైన సహనము, నిజమైన స్థితి అనేది మనలో కలగాలి అంటున్నారు. ఓకే. ఇది మాస్టర్స్ ఈ 4 దశల్లో మనం సమస్యని పరిష్కరించుకోవచ్చు. మనకి అప్పుడు ఇంక ఎవరి అవసరము ఉండదు. మనకి మనమే మీకు మీరే గురువులు. మీరు మీకు మీరే మనకు మనమే గురువు ఆయన మనలోనే ఉన్నాడని గదా మనకి పత్రిజీ గారు చెప్పారు. అది అక్షరాల నిజం అనేది మనకి ఈ యొక్క 4 దశల్లో మనం ఇది చూసిన ఈ పరిష్కార మార్గం అనేది మనకు సూచిస్తుంది మాస్టర్స్. అది థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఆల్.